Hello students, welcome to our channel. Today we are going to discuss a very interesting topic in 11th class for first year. So that is motion in a straight line. So before going to watch this lesson, I already uploaded first lesson physical world and second lesson units and measurements. So these two lessons are important and of course we already discussed in the video. If you don't see, please watch previous videos. And today we are going to start very new interested topic that is very important. So our lesson కంటే ముందు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్, డెఫినెట్లీ గా మీకు రిప్లై ఇస్తాను. సో ఈ రోజు మనం మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ అనే లెసన్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద థర్డ్ లెసన్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మోషన్ in a straight line. So simply we can say that this is one dimensional motion. Okay, one dimensional motion. So from this lesson we will learn what is the basic physics. సో అందరికీ తెలుసు చాలా విషయాలు ఎన్నో నేర్చుకుంటాం. ఏదైనా లాంగ్వేజ్ కావాలంటే we have to know some basics thing. Even we don't if we need to read or లేకపోతే study some English, before going to read English we have to know words. Before going to know the words మనకు ఏబిసిడీలు రావాలి. ఏబిసిడీలు వచ్చిన తర్వాత లిటరల్ గా వర్డ్స్ చదువుతాం. అట్లాగే వర్డ్స్ వచ్చిన తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్స్ చేయగలుగుతాం. అంటే ప్రతిదీ స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ లో అలా నేర్చుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఫిజిక్స్ లో కూడా మనం డీప్ గా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలి, లేకపోతే ఒక ప్రాబ్లమ్ ని ఒక ప్రాపర్ వేలో చేయాలన్నప్పుడు మనకి బేసిక్ థింగ్స్ అనేవి చాలా అవసరం. అంటే లైక్ ఏబిసిడీలు. అంటే ఆ ఏబిసిడీలు మనకి వచ్చినాయంటే వర్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు, సెంటెన్స్ క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా ఈ లెసన్ లో మనకి కంపల్సరీగా మనకు బేసిక్ ఉన్న వర్డ్స్ ఆ ఫిజికల్ క్వాంటిటీస్ అనేటివి నేర్చుకుంటే మనం నెక్స్ట్ లెసన్స్ లో ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు చాలా ఈజీగా చేస్తాం. ఓకేనా? దిస్ ఇస్ శివ, యు ఆర్ వాచింగ్ శివ ఫిజిక్స్ హోమ్. సో వన్ డైమెన్షనల్ మోషన్. From this one-dimensional motion or motion in a straight line, of course CBSE books or 11th class students can say that this is kinematics. Of course it not says completely kinematics, but we can say kinematics. Kinematics includes the motion of the object, but here we are discussing about the motion of the object which causes only one dimensional. సో ఓన్లీ వన్ డైమెన్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తాం కాబట్టి మనకు కైనమాటిక్స్ అనేది రాదు. కానీ ఇక్కడ మోషన్ ఇన్ ఏ స్ట్రెయిట్ లైన్ లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏదైనా ఒక బాడీ మోషన్ లో ఉంది, ఏదైనా ఒక బాడీ రెస్ట్ లో ఉంది, లేకపోతే బాడీ యాక్సలరేట్ అవుతుంది, స్పీడ్ లో వెళ్తుంది, కాన్స్టెంట్ స్పీడ్ లో వెళ్తుంది. ఈ స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ఏంటి, లెంత్ అంటే ఏంటి, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనేవి ఈ లెసన్ లో నేర్చుకుంటాం. సో వాటిని యూజ్ చేస్తూ మనం న్యూమరికల్ ఎలా చేస్తాం, ఈ న్యూమరికల్స్ జేఈ మెయిన్స్ కి ఐఐటికి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ మనకు స్టెప్ బై స్టెప్ తెలియాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. కంపల్సరీగా ఒక డీప్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాం. సో ఇందులో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మనకు జనరల్ గా తెలియాలి. ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ తెలిస్తే ఏంటంటే మనం అది స్పీడ్ లో ఉందా, రెస్ట్ లో ఉందా అనేది కూడా తెలుస్తుంది. అది ఎలా ఉంటుంది ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటే, బై వాచింగ్ యూ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు చూస్తున్నది ఎక్కడి నుంచి చూస్తున్నావు అనేది తెలుస్తుంది. ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. మనం 2 ట్రైన్స్ లో ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం. 2 ట్రైన్స్ ఉన్నప్పుడు ట్రాక్ పైన ఒక ట్రైన్ లో మనం ట్రావెల్ చేస్తున్నాం, ఇంకొక పక్కలో ట్రైన్ ఆగింది. సో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ట్రైన్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఆ ట్రైన్ అనేది వెనకకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అవునా? దట్ ఈస్ రిలేటివిటీ అంటాం. అక్కడ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, నువ్వు చూస్తున్న ఫ్రేమ్ అనేది మూవింగ్ ట్రైన్, ఇంకొక ఫ్రేమ్ ఆగి ఉన్న ట్రైన్ ఏంది, ఇంకొక సెకండ్ ఫ్రేమ్. అంటే ఆ ఫ్రేమ్ వల్ల నీ మోషన్, అక్కడున్న అదర్ ఉన్న ట్రైన్ యొక్క మోషన్ కూడా చేంజ్ చేస్తుంది. అవునా? సింపుల్ ఎగ్జాంపుల్, లిఫ్ట్ ఎక్కుతుంటాం దిగుతుంటాం మనం. అవునా? లిఫ్ట్ ఎక్కినప్పుడు మనం ఇలా నిలబడ్డప్పుడు బిల్డింగ్ అంతా కిందికి పోతున్నట్టు అనిపిస్తుంది.
జస్ట్ ఇమాజిన్ ఇట్. ఒక బిల్డింగ్ అంతా కిందికి పోతుంది, బిల్డింగ్ కిందికి పోతుందా? పోదు, మనం పైకి వెళ్తాం. అంటే ఏంటి? By frame of reference. The lift is a frame of reference, and outside of all the objects like buildings and rooms are other frame of reference. So by watching that kind of frame of reference, the position of the object must be changes. A position of object ఎలా చేంజ్ అవుతుంది అనేది డిసైడ్ చేసేది ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని. సో ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ను బేస్ చేసుకొని మనకు రెస్ట్, మోషన్ ఇవన్నీ మనకు డెఫినేషన్స్ కి వస్తాయి. సో దీని తర్వాత వాట్ ఈస్ ద రెస్ట్? What is rest? Rest is nothing but a particle. If a particle is same position with respect to with changing time or position. సో పార్టికల్ అనేది సేమ్ పొజిషన్ లో ఉండాలి. ఎప్పుడు టైం చేంజ్ అవుతున్నా కానీ దాని పొజిషన్ చేంజ్ చేసుకోలేకపోతే దాన్ని ఏమంటామంటే ఈజ్ కాల్డ్ రెస్ట్. ఈజ్ కాల్డ్ రెస్ట్. నెక్స్ట్ ఏంటి? మోషన్. రెస్ట్ లో ఉందంటే ఏం చెప్పాం? ఫర్ సపోజ్ ఇఫ్ ఐ స్టాండ్ హియర్, రెస్ట్ లో ఉన్నా, నన్ను టైం లాగ్ అవుతున్నా అంటే టైం పాస్ అవుతున్నా కానీ నేను సేఫ్ పొజిషన్ లో ఉన్నానంటే ఐఎమ్ ఇన్ రెస్ట్. ఓకేనా? సో అదే విధంగా ఎక్కడైనా ఒక వెయిట్, ఏదైనా పార్టికల్ కానీ సబ్స్టెన్స్ కానీ ఏదైనా వస్తువు స్టేబుల్ గా ఉందంటే దాన్ని రెస్ట్ పొజిషన్ లో ఉందండి. అంటే టైం విత్ రెస్పెక్ట్ టు ద టైం చేంజ్ అవుతున్నప్పుడు డెఫినెట్ గా ఏదైనా ఒక పార్టికల్ చేంజ్ అవ్వాలి, లేకపోతే దాన్ని రెస్ట్ అంటాం. చేంజ్ అవుతే ఏమంటాం? దట్ ఈస్ మోషన్. ఈ అన్ని చిన్న చిన్న డెఫినేషన్స్ అన్ని లోవర్ సెక్షన్స్ లో నేర్చుకున్నాం. But here it is we need to recap what we have studied in the lower sessions. So motion is nothing but if a particle position is changes with respect to time is called motion. So whenever the particle place or that position must be changes, then it is called as motion. So motion undi anante ela cheptam, time nu batti have to be changed. I am moving like this with respect to time. Even 1 second I can change the position within milliseconds, of course with respect to the time. If any bond is changes, that is called motion. So these are the basic things. Next we have to know what is the position. What is position? Position is nothing but it is defined as the coordinate system. So even if one particle is moving in x coordinate, even particle is moving y coordinate, z coordinate, whatever coordinate it's moving with respect to the time, that is called position. For example, I am say that ఒక ant ఉందనుకుందాం, ఒక చీమ. ant అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో ఒకలా పోతుంది. ఫర్ సపోజ్ ఇలా స్ట్రైట్ గా వెళ్తుంది అనుకోండి. ఓకేనా? దిస్ ఇస్ అజ్యూమ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రైట్ గా ఇలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? పార్టికల్ అనేది చీమ, ant అనేది ఒక పార్టికల్ ఉంటుంది. సో ant ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ది పార్టికల్. లెట్ us assume this is origin, and for suppose the ant is traveled some distance and here it is like this. Okay, just assume it is the ant. So ఈ ant ఇక్కడికి వచ్చిందంటే ఏం జరుగుతుంది? This is we are saying is position, the position of object, the position of particle or the position of ant. So ఈ position of ant ఎలా చెప్తున్నాం? With respect to the coordinate system. It was observed before it is origin, and after some time this was changed their position from one to other. అంటే origin నుంచి ఒక place కి change. And the same ant goes with y always z also. కానీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నది ఏంటి? We are discussing in this lesson that is only motion in a straight line or
వన్ డైమెన్షనల్ మోషన్. అంటే ఈ లెసన్ మొత్తంలో ఐదర్ పార్టికల్ గోస్ వన్ యాక్సిస్, either goes x axis or y axis or z axis. And after the next lesson we will discuss two dimensional motion. ఆ టూ డైమెన్షనల్ మోషన్ లో త్రీ డైమెన్షనల్ మోషన్స్ లో మనం కంప్లీట్ గా నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటి ఓన్లీ వన్ డైమెన్షనల్ లెసన్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఐదర్ ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్ ఆర్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ యాండ్స్ మస్ట్ బి గో విత్ వన్ యాక్సిస్, దట్ ఈస్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. కాబట్టి ఇక్కడ పొజిషన్ ఎలా డిఫైన్ చేసామంటే the position of particle is defined as coordinates of the object. Coordinate of the object system. సో ఎప్పుడైనా సరే కోఆర్డినేట్స్ ని బేస్ చేసుకుని పార్టికల్ యొక్క పొజిషన్ ని మనం డిఫైన్ చేస్తాం. ఆ పార్టికల్ పొజిషన్ అలా ఉంది అని చెప్పాలి అంటే డెఫినెట్ గా ఏ యాక్సిస్ లో ఉంది, ఆ కోఆర్డినేట్స్ ఏంటి అనేది తెలిస్తే చెప్తాం. ఇప్పుడు చూసాం కదా, ఒక యాంట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తే అది అలా వెళ్తుంది ఎక్స్ యాక్సిస్ పైన ఒక పాయింట్ లో ఒక డిస్టెన్స్ లో ఉంది అని చెప్తాం. దట్ ఈస్ అబౌట్ పొజిషన్. వీటిని బేస్ చేసుకొని మనకు ఇంకా ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మెల్లగా ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ గురించి చదువుదాం. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మనం డైరెక్ట్ గా కంపేర్ చేస్తూ చదవాలి. ఇప్పుడు మనకి డీప్ గా ఇండివిజువల్ గా చదివాం అనుకో కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తూ చదువుదాం, అది ఇంకా ఈజీ ఉంటుంది. చూడండి, సో ఫస్ట్ మనకు ఇంట్రడ్యూస్ అయ్యే థింగ్స్ ఏంటంటే డిస్టెన్స్ ఆర్ వీ కెన్ సే పాత్ లెంత్, అండ్ సెకండ్ వన్ డిస్ప్లేస్మెంట్. డైరెక్ట్ గా ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తున్నాం. డిస్టెన్స్ కు డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ అంటే దాని డెఫినేషన్స్ తో పాటు డిఫరెన్స్ చూసి కంపారేటివ్ గా చదువుతున్నాం. ఈ కంపారేటివ్ గా చదవడం వల్ల ఏమవుతుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతాం. కాబట్టి ఇట్లా కంపారేటివ్ గా చూస్తున్నాం. సో ఇప్పుడు డిస్టెన్స్ కి యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కి ఆల్రెడీ మనకు తెలుసు. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చదువుకున్నాం. కాబట్టి ఫాస్ట్ గా రికాప్ చేద్దాం. Distance is nothing but the actual path length of the object. The actual path length of the object అంటే దాన్ని డిస్టెన్స్ అని చెప్పొచ్చు. అంటే యాక్చువల్ గా ఎంత దూరం ఒక ఆబ్జెక్ట్ ట్రావెల్ చేస్తుంది అనుకుంటే దాన్ని, ఫర్ సపోజ్ ఐఎమ్ టేకింగ్ వన్ ant is traveled from A to B. Again take is one ant. Okay, this kind of ant is traveled from A to B. So what is the actual path length of this one A to B? This is the what distance is called distance. Example. Next displacement. So one by one the definition చూసాం. Next displacement. This displacement is very important physical quantity. చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది. సింపుల్ గా చెప్తుంది చూడండి. ఇక్కడ దీని డెఫినేషన్ రాయొచ్చు అంటే ద షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ టు ఫైనల్ పాయింట్ ఆఫ్ ది మోషన్. Okay, this is the definition of displacement. And ఈ displacement కి distance కు difference ఏంటని చూడండి. The shortest path distance అంటే shortest ఉండాలి. ఆ distance ఎలా అంటే shortest ఉండాలి. అది ఎలా, between initial point to final point. For suppose same example, ఈ example తీసుకుందాం, దానికి ఎలా ఉంటుంది. So if a particle or some ant, ఒక చీమ A నుంచి B వరకు ట్రావెల్ చేసింది అనుకోండి. A నుంచి B వరకు ట్రావెల్ చేసి దిస్ ఇస్ ద లెంత్ ఆర్ ఏం చెప్తాం, డిస్టెన్స్ అని చెప్తాం. అవునా. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్తాం,
the shortest path distance is straight line motion లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి we cannot recognize this is the shortest distance. కాబట్టి డెఫినెట్ గా a to b అనేది కూడా మనకి ఏమవుతుంది, దట్ ఈస్ ఆల్సో డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అంటే a to b is distance and a to b also displacement for that above example. అబ్జర్వ్ చేయండి, ఇలాంటి స్ట్రైట్ లైన్ మోషన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇట్లాంటి స్ట్రైట్ లైన్ మోషన్ కి మాత్రం ఈ ఏ టు బి అండ్ ఏ టు బి డిస్ప్లేస్మెంట్స్ అనేటివి ఈక్వల్ గా ఉంటాయి స్ట్రైట్ లైన్ మోషన్ లో. ఓకేనా? అంటే ఇప్పుడు దీనికి ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ ఎనీ పార్టికల్ ఈస్ ట్రావెలింగ్ లైక్ దిస్ కర్వ్డ్ పాత్, సేమ్ అండ్ ఈ చీమ ఇట్లా కర్వ్డ్ పాత్ లో ట్రావెల్ చేస్తుంది. అంటే ఇలా వెళ్తుంది కర్వ్డ్ పాత్. సో ఈ కర్వ్డ్ పాత్ లో ఏ టు బి ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ మనకి దీని యొక్క డిస్టెన్స్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి అనే దగ్గర క్వశ్చన్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు దీని డిస్టెన్స్ ప్రకారం ద యాక్చువల్ పాత్ లెంత్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్, ఈస్ కాల్డ్ డిస్టెన్స్. అంటే ఇది యాక్చువల్ గా యాంట్ అనేది ఎలా ట్రావెల్ చేస్తుంది, ఇలా కర్వ్డ్ పాత్ లో వచ్చి ఏ నుంచి బి వరకు వచ్చేసింది. దిస్ ఈస్ ద యాక్చువల్ పాత్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ యాంట్. సో ఈ యాంట్ ఇలా ట్రావెల్ చేస్తుంది, కానీ మనము డిస్ప్లేస్మెంట్ ఎలా మెజర్ చేస్తాము అకార్డింగ్ టు ద డెఫినేషన్. దిస్ షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ టు ఫైనల్ పాయింట్. ఇనిషియల్ పాయింట్ అంటే ఏంటి, దిస్ వన్, అండ్ ఫైనల్ పాయింట్ అంటే ఏంటి, దిస్ వన్. దిస్ ఇస్ simple. So this is the shortest distance between A to B. This shortest distance we are calling is displacement. Okay, this longest distance, the path length distance, this length is called distance. Clear? So this is the what difference between displacement as well as distance. సో ఈ కన్ఫ్యూజన్ ఉండదని మీకు ఇక్కడ కంపేర్ గా చేస్తున్నా, రెండింటిని పక్క పక్కన రాస్తూ కంపేర్ చేస్తున్నా. సో ఇంకా దీనికి డిఫరెన్స్ చూద్దాం. సో పాత్ లెంత్ ని లేకపోతే డిస్టెన్స్ ని ఎల్ తో చూపిస్తాం, లేకపోతే ఎస్ తో కూడా చూపిస్తాం. డిస్ప్లేస్మెంట్ ని మోస్ట్లీ వీఆర్ ట్రీటింగ్ ఇస్ దిస్ ఇస్ ఎస్ తో రిప్రజెంట్ చేస్తాం. పైన బార్ అంటే ఇట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీ. సో అవి కూడా డిస్కస్ చేద్దాం. లెంత్ ఎందులో మెజర్ చేస్తాం, మీటర్స్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కూడా యూనిట్స్ సేమ్ ఉంటాయి. దిస్ ఈస్ కంప్లీట్లీ స్కేలార్ క్వాంటిటీ. వాట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీ? Scalar quantity is nothing but it has magnitude but there is no direction. Similarly, the distance has magnitude only, there is no direction. See, ant అనేది ఇలా కర్వ్డ్ పాత్ లో వెళ్ళినప్పుడు కూడా మనకి డైరెక్షన్ అనేది ఏమీ లేదు. ఒకవేళ అన్నోన్ ఇట్లా గజిబిజి పాత్ లో వెళ్ళినా కానీ డెఫినెట్ గా ఆ యాంట్ యొక్క పాత్ ఇలాగే తీసుకోవాలి, దాని పాత్ లెంత్ ని డిస్టెన్స్ అంటాం. సో అలాగే ఇక్కడ స్కేలార్ క్వాంటిటీ అంటే దానికి డైరెక్షన్ ఉండదని సింపుల్. So what is the difference of displacement? It is a vector quantity. So what is the difference is it is a vector quantity. Vector quantity కాబట్టి మనం ఏం చేస్తున్నాం, అది ఒక డిస్ప్లేస్మెంట్ కి ప్రాపర్ డైరెక్షన్ ఉందని రిప్రజెంట్ చేస్తున్నాం. What is the direction? See here, I am taking this one is A to B, which means I am knowing some proper direction. If you don't know the direction, we cannot produce displacement. It will gives the magnitude as well as direction of the physical quantity. కాబట్టి ఈ డిస్ప్లేస్మెంట్ కి డిస్టెన్స్ డిఫరెన్స్ ఏంటి, స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీ. దిస్ ఇస్ యూ హ్యావ్ టు నో, రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనం చేస్తూ ఉంటే మనకి ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుంది. డిడ్ యూ ఫినిష్ దిస్ వన్? షెల్ ఐ రఫ్? ఓకే. So this is distance and displacement. Finish with this one and I will explain with one example. So next one example I am taking. Example,
if any object is, for suppose I am taking one graph like this, I am taking from here. For suppose this is the origin point, let us assume origin point, origin of that straight line, and I am assuming this is a 240 and this is 360 and let finally 400 distance meter. Okay, this is the length or mean. I am taking in meters. And this origin left side must be taken negative, and similarly minus 240. Let us assume this is 360. This much of distance scale we have. So ఈ స్కేల్ అబ్జర్వ్ చేస్తూ మనం డిస్టెన్స్ కు డిఫరెన్స్ కు డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లేస్మెంట్ కు డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ సపోజ్ ఫస్ట్ వన్, ఇఫ్ ఒకవేళ యాంటే అనుకుందాం, ఇక్కడ ఒక యాంటే, ఇఫ్ ant is traveled from O to give the position of this one P, Q, R as well as S, T. Okay, this is O point, O, P, Q, R, S అట్లా తీసుకుందాం. సో ఇప్పుడు మనం if ant is traveled from O point to Q point. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ వన్ చూడండి, దీనిలో ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఏమైతే చూడండి, డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, జనరల్ గా డిస్ప్లేస్మెంట్ అంటే ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఒకవేళ దానికి ఈక్వేషన్ రాయాలనుకుంటే ఏం రాస్తాం, డెల్టా ఎస్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ టు ఫైనల్. సో దట్ ఈస్ వీ కెన్ సే S2 minus S1. ఓకేనా, అంటే డిఫరెన్స్ తీసుకోవాలి డిస్ప్లేస్మెంట్. సో ఈ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు చూడండి, డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే S2 minus S1 అంటే ఫర్ సపోజ్ ఇది ఇనిషియల్ పాయింట్ కాబట్టి ఇది S1 అనుకోండి, ఇది ఎక్కడి వరకు వచ్చింది, Q పాయింట్ వరకు వచ్చింది అంటే దిస్ ఇస్ S2. సో రెండింటి డిఫరెన్స్ రాయండి, 360 minus 0. ఓకే, 360 minus 0 is nothing but 360 meters. This is displacement. And if you measure the distance for this one, we got same. Distance కూడా ఏమొస్తుంది, O నుంచి Q కి వెళ్తుంది కాబట్టి డిస్టెన్స్ వస్తుంది. ఫర్ సపోజ్ డిస్టెన్స్ అంటే ఏంటి, ద యాక్చువల్ పాత్ ట్రావెల్. ద యాక్చువల్ పాత్ ఎంత లెంత్ ట్రావెల్ చేసింది, 0 నుంచి Q వరకు వెళ్ళిపోయింది కాబట్టి ద యాక్చువల్ పాత్ లెంత్ అంటే ఎంత తీసుకుంటాం, 360 మీటర్స్ డైరెక్ట్. అంటే ఇక్కడ 360 మీటర్స్ ఎందుకు తీసుకుంటున్నాం, మనకి ఇక్కడ ఎలాంటి డిస్టెన్స్ యొక్క డెఫినేషన్ అది. అలా సిమిలర్ గా నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ సీ హియర్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇఫ్ ant is traveled from Q to P, ఇక్కడికి వెళ్ళిన యాంట్ ఏమవుతుంది, మెల్లగా రివర్స్ అవుతుంది అనుకుందాం. ఓకే, యాంట్ అనేది రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది. సో ఇప్పుడు రివర్స్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ బ్యాక్ అయింది. అప్పుడు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఏమైతే చూడండి. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి, డెల్టా డిస్ప్లేస్మెంట్ డెల్టా S is equals to S2 minus S1. క్లియర్. సో వాట్ ఈస్ ద S2 హియర్, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమంటాం, దీన్ని S1 అంటాం, దిస్ ఇస్ S2. సో S1 is 360 అండ్ S2 ఎంత ఉంది, 240 డిగ్రీ, 240 మైనస్ S1 అంటే 360. సో మైనస్ చేసి ఎంత వస్తుంది, మైనస్ 120 మీటర్స్. సి వాట్ వి గాట్ హియర్, నెగటివ్ సైన్ వచ్చింది మనకి ఇక్కడ. నెగటివ్ సైన్ ఎందుకు వస్తుంది, దిస్ నెగటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద డైరెక్షన్ ఆఫ్ ది పార్టికల్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ ది యాంట్ అనేది రివర్స్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం, నెగిటివ్ డైరెక్షన్ లో, ఈ మైనస్ అనేది నెగిటివ్ డైరెక్షన్ లో ట్రీట్ చేస్తున్నాం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఏం చెప్తాం, దిస్ విల్ గివ్స్ ద డిస్టెన్స్ ఇస్ ఓన్లీ మాగ్నిట్యూడ్, దేర్ ఇస్ నో డైరెక్షన్.
సో ఓన్లీ డిస్టెన్స్ అడుగుతున్నాం కాబట్టి ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ వన్ 120 degrees, ఇక్కడ మైనస్ తీసుకో. ఇప్పుడు డిస్టెన్స్ కావాలి అంటే సింపుల్, ద పాత్ లెంత్ ట్రావెల్, ఎంత దూరం ట్రావెల్ చేసింది, టోటల్ 120 meters ట్రావెల్ చేసింది. క్లియర్? అంటే డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనం మైనస్లు ప్లస్లు యూజ్ చేయట్లేదు, కానీ డిస్ప్లేస్మెంట్ కి వచ్చేసరికి ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ యూజ్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ది డైరెక్షన్. ఇఫ్ ఇట్ గోస్ ఫ్రమ్ పాజిటివ్, that will cause positive direction, comes back, this is backward direction. అవునా, ఫస్ట్ ఎలా అయింది, ఈ డైరెక్షన్ లో వెళ్ళింది కాబట్టి మనకు పాజిటివ్ డైరెక్షన్ లో వాల్యూస్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ నెగిటివ్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి దీన్ని ఇలా చూస్తాం. సో అట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. నోట్ చేసుకున్నారా? రఫ్ చేయనా? సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. కర్వ్డ్ షేప్ లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఎ పార్టికల్ ఆర్ ఆబ్జెక్ట్, ఇఫ్ యాంట్, మనం యాంట్ తీసుకుంటాం కాబట్టి యాంట్, ఇఫ్ యాంట్ ఈస్ ట్రావెల్ విత్ సర్క్యులర్ షేప్, సర్క్యులర్ గా ట్రావెల్ చేస్తుంది అనుకుందాం, అప్పుడు దానికి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్స్ ఏమైతే చూద్దాం. లైక్ దిస్ డైరెక్షన్ యాంట్ అనేది ట్రావెల్ చేస్తుంది అనుకోండి. సో యాంట్ అనేది ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, బి పాయింట్ వరకు వచ్చింది అనుకుందాం, కింది నుంచో పై నుంచి ఎలా అయినా సరే, లేదా స్ట్రైట్ గా తీసుకోండి, మనకు ఒక ఐడియా వస్తుంది. సో దిస్ ఇస్ a diameter of ring circular అనుకుంటే A to B అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది సర్కిల్, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ an ant is traveled in curved shape, half of the circle in curved shape, half of the circle లో curved shape లో ట్రావెల్ చేసింది అనుకున్నాం. సో ఇప్పుడు మనకి వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లేస్మెంట్, క్యాలిక్యులేట్ చేశారా? వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, క్యాలిక్యులేట్ చేయండి. అండ్ సెకండ్ వన్ ఈస్ డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్టెన్స్. దిస్ ఆర్ ద క్వశ్చన్. ఇట్లాంటి సర్క్యులర్ మోషన్ లో అంటే యాంట్ ఏమవుతుంది, యాంట్ హ్యాస్ బీన్ ట్రావెల్ లైక్ దిస్ డైరెక్షన్, కమ్స్ లైక్ ఫ్రమ్ ఏ టు బి. అంటే ఇలా ఈ సర్కిల్ షేప్ లో వచ్చినప్పుడు మనకు వాటి యొక్క డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలని, ఇలాంటిది కూడా సర్క్యులర్ షేప్ లో వచ్చినప్పుడు మనకు ఒక చిన్న టాస్క్ ఉంది. సో ఈ టైంలో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, డిస్టెన్స్ అంటే చూడండి, ఏ టు బి ఇలా ట్రావెల్ చేస్తుంది కాబట్టి హాఫ్ ఆఫ్ ది సర్క్యులర్ అని చెప్పాం కాబట్టి ఇది తీసేయండి. సో ఏ టు బి ఇలా ట్రావెల్ చేస్తుంది. సో పాత్ లెంత్ టోటల్ ఇలా ట్రావెల్ చేస్తుంది. లెట్ us assume ద రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆర్ అనుకుందాం. ఓ పాయింట్, సెంటర్ ఆఫ్ ది పాయింట్ ఓ అనుకుంటే, ఇక్కడ నుంచి ఆర్ రేడియస్ తో ఒక సర్కిల్ ఉంది అనుకుంటే, ఆ సర్కిల్ లో రివాల్వ్ యాంట్ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. డిస్టెన్స్ అంటే టోటల్ పాత్ లెంత్ ట్రావెల్, ఎంత పాత్ లెంత్ ట్రావెల్ చేసింది, హాఫ్ ఆఫ్ ది సర్కిల్. ఈ సేస్ దట్ ఎంత పెరిమీటర్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ది సర్కిల్, దట్ ఈస్ పై ఆర్. ఓకే, ఎంత డిస్టెన్స్, పై ఆర్ డిస్టెన్స్. కానీ డిస్ప్లేస్మెంట్ అబ్జర్వ్ చేయండి. డిస్ప్లేస్మెంట్ అనేది డిఫరెంట్ గా వస్తుంది చూడండి. ఫస్ట్ వన్ డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ డెఫినేషన్? Displacement definition is the shortest path distance from initial point to final point. A నుంచి B వరకు వచ్చినప్పుడు అది దాని యొక్క షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్, అంటే ఇలా వెళ్తుంది కాబట్టి మనం ఎలా మెజర్ చేస్తాం, A నుంచి B కి షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే హియర్ ఇక్కడ నుంచి ఇక్కడికి R అన్నాం కాబట్టి ఇది R అయితే టోటల్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది, 2R అవుతుంది. గాట్ ఇట్? సో అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత, 2R.
చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది డిస్టెన్స్ కు డిస్ప్లేస్మెంట్ కు. డిస్ప్లేస్మెంట్ ఇస్ క్యారీస్ వెక్టర్, డిస్టెన్స్ ఇస్ క్యారీస్ స్కేలార్. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. సో నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ వన్ సర్కిల్ లైక్ దిస్, ఒక సర్కిల్ మొత్తం కంప్లీట్ చేసింది. యాంట్ అనేది ఒక వన్ సర్కిల్ ఏ నుంచి స్టార్ట్ అవుతూ ఒక సర్కిల్ చేస్తూ ఇలా వచ్చి మళ్ళీ ఏ వరకు వచ్చి ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది చూడండి. నెక్స్ట్ సర్కిల్ మొత్తం సర్కిల్ కంప్లీట్ చేసినప్పుడు, ఓకే, బిఫోర్ ది నోట్ చేసుకున్నారు కదా హాఫ్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు ఫుల్ సర్కిల్ లో ఉన్నప్పుడు వాట్ ఈస్ ద డిస్టెన్స్? ఫుల్ సర్కిల్ ట్రావెల్. నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే ఫుల్ సర్కిల్ ట్రావెల్. ఒకవేళ యాంట్ అనేది ఫుల్ సర్కిల్ ట్రావెల్ చేసినప్పుడు ఏంటి? దిస్ ఈస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. ద టోటల్ డిస్టెన్స్ హ్యాస్ బీన్ ట్రావెల్డ్ యాంట్ ఫ్రమ్ ఏ టు ఏ, మళ్ళీ ఏకి వచ్చేసింది. అప్పుడు డిస్టెన్స్ ఏమైపోతుంది? టోటల్ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ 2πr. ఓకే, టోటల్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ 2πr మొత్తం కాబట్టి. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ డిస్ప్లేస్మెంట్? దిస్ ఈస్ ద టాస్క్. డిస్ప్లేస్మెంట్ క్యాలిక్యులేట్ చేయండి, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎందుకు? దీనికి షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ ఎంత ఉంది? ఏ నుంచి వెళ్తుంది మళ్ళీ ఏకే వస్తుంది. అంటే ఫర్ సపోజ్ ఏకి డిఫరెన్స్ వస్తుంది అనుకుంటే ఈ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది చూడండి, ఏ నుంచి వెళ్ళి మళ్ళీ ఏ దగ్గరికి వస్తుంది. షార్టెస్ట్ పాత్ డిస్టెన్స్ ఉందా ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్? ఇదే ఇనిషియల్ పాయింట్, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇదే ఫైనల్ పాయింట్. అంటే ఆయన ఏమవుతుంది? జీరోకి వచ్చేస్తున్నాడు. అంటే డిస్ప్లేస్మెంట్ లేదు అక్కడ. డిడ్ యు గెట్ ఇట్? సో అంటే డిస్ప్లేస్మెంట్ ఎందుకు లేదు? ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఒకే దగ్గర లొకేట్ అయితే దానికి డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు. కాబట్టి హియర్ ద డిస్ప్లేస్మెంట్ ఈజ్ జీరో. డిస్ప్లేస్మెంట్ అంటే ఏమవుతుంది? జీరో అయిపోతుంది. ఎలాంటి సిచ్యువేషన్ లో? కంప్లీట్ గా ఒక సర్కిల్ ట్రావెల్ చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ అనేది. మీకు ఇంకా సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ సపోజ్ మీరు ఒక షాప్ కి వెళ్ళారు అనుకోండి, మీ హోమ్ నుంచి షాప్ కి వెళ్ళారు. షాప్ కి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏదో ఒక వస్తువు తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చారు, ఇంటికి వచ్చారు. సో ఇప్పుడు మీరు టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి షాప్ కి మెజర్ చేస్తాం, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ మెజర్ చేసి యాడ్ చేస్తే వచ్చేది డిస్టెన్స్. కానీ డిస్ప్లేస్మెంట్ ఎంత? ఇంటి నుంచి పోయినావు మళ్ళీ ఇటుకే వచ్చినావు అంటే నువ్వు డిస్ప్లేస్మెంట్ ఏమీ లేదు. అప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది? జీరో అయిపోతుంది. దిస్ ఇస్ అండర్స్టాండింగ్. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా ఒక పాయింట్ కి వచ్చినా సరే, ఫర్ సపోజ్ స్ట్రైట్ లైన్ లో కూడా డిస్ప్లేస్మెంట్ అనేది జీరో అవుతుంది. ఏ నుంచి బి కి ట్రావెల్ చేయండి. ఓకే, ఏ నుంచి బి కి వెళ్ళిండు అండ్ బి నుంచి ఏ కి వచ్చింది. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత? ఫర్ సపోజ్ x1 అనుకోండి, x2 అనుకోండి. ఓకే, సో ఇప్పుడు x1 నుంచి x2 కి వెళ్ళి మళ్ళీ x2 నుంచి x1 కి వచ్చింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమైతుంది? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా x ఆర్ డెల్టా s అనుకుంటే s2 మైనస్ s1. ఫర్ సపోజ్ ఇది ఇనిషియల్ పాయింట్ అనుకుంటే x1 అనుకుందాం. నెక్స్ట్ ఫైనల్ పాయింట్ ఏంటి? ఇక్కడికే వచ్చింది, ఇది కూడా ఫైనల్ పాయింట్. అంటే ఏంటి? x1 మైనస్ x1 అంటే 0. ఓకేనా? అంటే స్ట్రైట్ లైన్ మోషన్ లో వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లో ఒకసారి ఒక కంప్లీట్ గా ఒక సైకిల్ కంప్లీట్ చేస్తే దాన్ని ఏమంటాం? డిస్ప్లేస్మెంట్ జీరో, కానీ డిస్టెన్స్ మాత్రం ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. చాలా విషయాలలో మనకు కన్ఫ్యూజన్ వస్తుంది, కానీ డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ అనేది కంప్లీట్ గా quite opposite factors, physical quantities. But the thing is, if the particle is traveling in straight line without changing their direction, the displacement and distance is same. Note this point. Note. Okay, if a particle is in straight line, if a particle is in straight line, the distance, magnitude of distance is equal to magnitude of displacement.
magnitude of displacement. ఇది ఓన్లీ స్ట్రైట్ లైన్ మోషన్ లో ఉన్నప్పుడు మాత్రమే అప్లికేబుల్. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్.